తిరుపతి లడ్డు కాంట్రవర్సీ గురించి ఇప్పటికే మీలో ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. అయితే ఈ తిరుపతి లడ్డూలో నిజంగా యానిమల్ ఫ్యాట్ని కలిపారా, లేదా కూటమి ప్రభుత్వం తమ సొంత ప్రయోజనం కోసం ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుందా? నిన్న సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి స్ట్రేట్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఒకటి, యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేసినట్టుగా ఎటువంటి ప్రూఫ్ లేదు. రెండు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు వచ్చి లడ్డూల తయారీలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పడం కరెక్ట్ కాదు అని ఖండించింది. అలాగే రాజకీయాలకు దేవుళ్లను దూరంగా ఉంచాలని క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టే ఇలాంటి మాటలు చెప్పిందంటే నిజంగా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా, లేదా ఇదంతా కూడా ఒక డ్రామానా? ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మొదటి నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం పవర్లోకి రాకముందు నుంచే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది అని చాలామంది భక్తులు ముందు నుంచే కంప్లైంట్ చేస్తున్నారు. ఈ కంప్లైంట్స్ని కాస్త సీరియస్ తీసుకొని కూటమి ప్రభుత్వం రాగానే జూలై 6 నుంచి జూలై 12 మధ్యలో వచ్చిన నెయ్యి ట్యాంకర్స్ నుంచి శాంపిల్స్ని తీసుకుని వాటిని NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి టెస్ట్ కోసం పంపారు. ఆ టెస్టుల్లో చాలా క్లియర్గా ఈ నెయ్యిలో ఫిష్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఉందని కన్ఫర్మ్ చేశారు. మీరు ఇక్కడ రిపోర్ట్ కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే, నెయ్యిని టెస్ట్కి పంపినప్పుడు అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని క్లియర్గా తెలిసిన తర్వాత లడ్డూల తయారీలో జంతువుల ఫ్యాట్ కలవలేదు అని ఎందుకు చెప్తున్నారు అని. ఇక్కడ మేజర్ థింగ్ ఏమిటంటే, ఈ ట్యాంకర్స్ నుంచి శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని తెలిసి ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. అంటే ఈ జంతువుల ఫ్యాట్ ఉన్న నెయ్యిని లడ్డూలు తయారు చేసేందుకు ఉపయోగించలేదు. కానీ ఇక్కడే ఒక మేజర్ ట్విస్ట్ దాగి ఉంది. అదేంటంటే, జూలై 6 నుంచి జూలై 12 మధ్యలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లను వీళ్ళు టెస్ట్ చేశారు. కానీ జూన్ నుంచి జూలై 4 వరకు వచ్చిన ట్యాంకర్లను ఏమాత్రం టెస్ట్ చేయకుండా తిరుపతి లడ్డూలు తయారు చేసేందుకు ఉపయోగించారు. జూలై 6వ తారీఖున యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని పంపిన ఈ AR ఫుడ్ కంపెనీ జూలై 4 నాడు యానిమల్ ఫ్యాట్ లేని నెయ్యిని పంపిందని గ్యారంటీ ఏంటి? ఈ కంపెనీ జూలై 6న తిరుపతి దేవస్థానానికి పంపే నెయ్యి అని తెలిసి కూడా అందులో యానిమల్ ఫ్యాట్ని కలిపింది అంటే ఇంతకు ముందు ఇలాంటి నెయ్యిని పంపలేదు కావచ్చా? కానీ దురదృష్టం ఏమిటంటే, దాన్ని ప్రూవ్ చేయడానికి ఇంతకు ముందు పంపిన నెయ్యిని అసలు టెస్టే చేయలేదు. అదేంటి బ్రదర్, దేవుడి దగ్గరికి పంపే నెయ్యిని టెస్ట్ చేయకపోవడం ఏంటి అంటే, ఇది నేను చెప్తున్న విషయం కాదు. స్వయంగా TTD తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ గారు చెప్పిన విషయాలు. ఇతని ప్రకారం జూలై 6 కంటే ముందు పంపిన నెయ్యిని వీళ్ళు టెస్ట్ చేయలేదు. మరి ఇప్పుడు 4th జూలై కంటే ముందు తయారు చేసిన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టా లేనట్టా అంటే దానిపైన ఇంకా విచారణ జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఈ కేసు ఇక్కడికే అయిపోలేదు. సుప్రీంకోర్టులో ఈ కేసు పైన మళ్ళీ వాదనలు జరగబోతున్నాయి. ఇక సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వంపై ఎందుకు సీరియస్ అయింది అంటే, తిరుపతి లడ్డూ కోసం వచ్చిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు రిపోర్ట్ వచ్చింది జూలై 23న. కానీ దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చింది సెప్టెంబర్ 18, 19 సమయంలో. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు అని. అలాగే 6th జూలై నాడు ట్యాంకర్స్ నుంచి నెయ్యి శాంపిల్ తీసుకొని టెస్ట్ చేశారు. అందులో యానిమల్ ఫ్యాట్ ఉందని తెలిసింది. అది తెలిసిన వెంటనే ఆ ట్యాంకర్స్ని రిజెక్ట్ చేశారు. ఈ లెక్కన చూస్తే యానిమల్ ఫ్యాట్ ఉన్న నెయ్యిని తిరుపతి లడ్డూలు తయారు చేసేందుకు ఉపయోగించలేదు. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పబ్లిక్గా కోట్ల మంది ఆరాధించే తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎలా చెప్తారు? అలా ఎందుకు చెప్పారు? ఈ తిరుపతి లడ్డు కాంట్రవర్సీ పైన FIR ఫైల్ అయి సెప్టెంబర్ 25వ తేదీన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తమ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసింది. అంటే ఆల్రెడీ మ్యాటర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఆగకుండా తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ ఉందని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు అంటూ కొన్ని సుప్రీంకోర్టు మేజర్ క్వశ్చన్స్ని వేసి కూటమి ప్రభుత్వానికి వార్నింగే ఇచ్చింది. మొత్తంగా ఇవి ఇప్పటి వరకు జరిగిన విషయాలు. ఇక తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిపారా లేదా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. దీనిపై ఇంకా సుప్రీంకోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ఈ మొత్తం సినారియో గురించి మీరేమనుకుంటున్నారు? జూలై 6 తర్వాత తీసుకున్న శాంపిల్స్లో యానిమల్ ఫ్యాట్ ఉంది అంటే అంతకుముందు వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో యానిమల్ ఫ్యాట్ ఉండకపోవచ్చా? జూలై 4 కంటే ముందు వచ్చిన నెయ్యి ట్యాంకర్లను టెస్ట్ చేయకుండానే డైరెక్ట్గా తిరుపతి లడ్డూలు తయారు చేసేందుకు ఉపయోగించేశారు. మరి ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదంటారా? ఈ మొత్తం సినారియో పైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి.